హాయ్! ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి చూశారు కదా, వినాయక చవితి స్పెషల్. నేనేమేం చేశానో కూడా చూపిస్తున్నాను. ఉండ్రాలు చేశాను, బెల్లం సేమియా చేశాను, లడ్డు పెడుతున్నాను, సన్నబూందీ లడ్డు అంటే మోతీచూర్ లడ్డు అనమాట. పత్రి, కొబ్బరికాయ, మొక్కజొన్నకండి, ఇంకా వినాయకుడికి ఇష్టమైన అన్ని ఫలాలు అక్కడ తీసుకొచ్చాము. అలాగే పువ్వులు, పచ్చి ఉండ్రాళ్ళు, బెల్లం ముక్క, అలాగే పళ్ళు అన్నీ నేనైతే సిద్ధం చేసుకుని రెడీగా ఉంచానన్నమాట. 10:15 దాటాక కదండి ఈరోజు పూజ చేసుకోవాలి. అందుకని నేను ఈ లోపల ముందు ఇవన్నీ నేను సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. 10:15 అయ్యాక పూజ చేయడం మొదలు పెడతాను అనమాట. 10:15 దాటాక ఇలా పీఠం అయితే సర్దుకున్నానండి. చూసారండి నేను పీఠం ఎలా సర్దుకున్నానో. ఇప్పుడు మీకు గోదావరి వాళ్ళు ఉండ్రాలు ఎలా చేస్తారో చూపిస్తానండి. ఎందుకంటే మేము గోదావరి వాళ్ళం కదండి, అందుకనమాట. ముందుగా అయితే గిన్నె పెట్టి నెయ్యి వేసానండి. నేను గ్లాసున్నర బియ్యపు రవ్వ చేస్తానండి, అందుకని గ్లాసున్నరకి 1:1.5 బియ్యపు రవ్వ ఉప్మా అయితే, కానీ ఉండ్రాళ్ళు కదండి 1:2 పోసానండి నీళ్ళు. 1:2 పోసి జీలకర్ర వేసానండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా పోసాను. అలాగే పచ్చిశనగపప్పు అండి, ముందుగా నానబెట్టి ఉంచాను నేను. పచ్చిశనగపప్పు కూడా ఎసరులో పోస్తున్నానండి. నేను తీసుకున్నదైతే 1:30 గ్లాసు బియ్యపు రవ్వ. దానికి నేను చక్కగా ఒక 3:30 గ్లాసులు వాటర్ అయితే పోసానండి. అలా అయితేనే ఉండ్రాళ్ళు మెత్తగా ఉంటాయన్నమాట. నేనైతే శ్రీలలిత రవ్వ తీసుకుంటున్నానండి. ఈ రవ్వ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇదిగోండి గ్లాసులు పోసాను. హాఫ్ గ్లాసు మళ్ళీ పోస్తున్నానండి. గ్లాసున్నర రవ్వే చేస్తున్నానండి. గోదావరి సైడు కుడుములు వేడిగా చేస్తారండి, మిగతా వేపు వేరుగా చేస్తారండి. ఈసారి మా స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. రవ్వ అయితే సిమ్లో పెట్టి మగ్గించేసాను. రవ్వ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసి చక్కగా మొత్తం అంతా పట్టేలాగా కలుపుతున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత కుడుములు చుడతానండి. కొంచెం రవ్వ అయితే చల్లారింది, మరీ పూర్తిగా చల్లారిపోకూడదండి, కొంచెం వేడి మీదే చుట్టాలన్నమాట. ఇదిగోండి నేనైతే కుడుము చుడుతున్నానండి. చూసారండి కుడుము బాగా వచ్చింది కదండి. ఇలా మొత్తం కుడుములన్నీ చేసేస్తానండి. కుడుములైతే సిద్ధం చేసానండి పూజకి. ఇప్పుడు మా పూజ ఎలా చేసుకున్నానో చూడండి. దోసకాయ మటుకు నేను ఖచ్చితంగా పెడతానండి. దోసపండు అంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టమండి. నేను ప్రతి సంవత్సరం పెడతానండి. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మమ్మల్ని కూడా మీరు బాగా ఆశీర్వదించండి. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్.